కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. రమ్మగారి మర్యాద రామన్న కథ ఏదన్నా చెప్పుకుందాం ఈరోజు. తీర్పు కథలు. తీర్పులు మళ్ళీ పిచ్చి పిచ్చి తీర్పులు కాదు, బాగా తెలివైన తీర్పులు, తెలివితేటలతో కూడినవి. ఒక ఊళ్ళో రామయ్య సోమయ్య ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతి చోట వాళ్ళే ఎందుకుంటారని వాళ్ళే పెడదాం. అయితే ఈ రామయ్య సోమయ్య ఇద్దరు కలిసి ఏదో బతుకు తెరువు కోసం పట్టణానికి వెళ్దాం అనుకుంటే సరే ఏం చేశారు, ఈ ఊళ్ళ నుంచి పట్టణాలు వెళ్ళాలంటే ఏదో సింపుల్ గా బస్ ఎక్కి వెళ్ళిపోయే వ్యవహారం కాదు కదా. బళ్ళు అందరికీ బళ్ళు ఉంటాయి ఏమిటి, బళ్ళు లేని వాళ్ళు ఏం చేయాలి, ఏదో నడిచిపోయేవాళ్ళు. ఏదైనా దారిలో లిఫ్ట్ దొరికితే ఏట్ల బండో ఏదైనా పొలాల మీదకి వెళ్తుంది, బాట మీద వెళ్ళేది, ఆ బండికి ఎక్కడో దిగేవాళ్ళు. ఇంకా కొంచెం ముందుకి అట్లా పోయి వెళ్తుండేవాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేశారట, బాగా నడిచి ఒకటి రెండు రోజులు ప్రయాణం చేసి ఓ పూటకోళ్ళమ్మ ఇంట్లో రాత్రికి పడుకున్నారు. పూటకోళ్ళమ్మ ఏం చేసినట్టు పేదరాశి పెద్దమ్మ అందం పోని, మన వాళ్ళకి పేదరాశి పెద్దమ్మ అంటే బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అవును, ఈ పేదరాశి పెద్దమ్మ సరే వాళ్ళిద్దరితో కష్టం సుఖం కనుక్కుంది. ఆ పూట అక్కడ సాయంకాలం నుంచి పడుకున్నారు, కబుర్లు చెప్పుకున్నారు. మర్నాడు పొద్దున వెళ్ళేటప్పుడు పేదరాశి పెద్దమ్మ పొద్దున్నే చేరుకో అంతా చద్దనం పెట్టి ఏం చేసిందట, రొట్టెలు కట్టించింది మధ్యదారిలో తినడానికి. వీళ్ళు ఏదో ఒక పావలా 10 పైసలు ఆవిడకి ఇచ్చుంటారు పాపం. సరే ఏం చేసింది, పెద్ద పెద్ద రొట్టెలు చేసి ఈ రామయ్య సోమయ్య ఇద్దరు ఉన్నారు కదా, సోమయ్య ఏంటంటే ఇతరులకి సహాయం చేసే గుణం కలిగిన వాడు, రామయ్యకి కొంచెం అది తక్కువ, కొద్దిగా స్వార్థపరుడుగా అనిపిస్తాడు. మాటలను బట్టే కదా మనకు తెలుస్తుంది. పేదరాజు పెద్దమ్మ చాలా తెలివైందని చెప్పుకుంటుంటాం మనం. అందుకని ఈవిడ ఏం చేసింది, రామయ్యకి 2 రొట్టెలు, సోమయ్యకి 3 రొట్టెలు ప్యాక్ చేసి ఇచ్చింది. ఎవరైనా కనిపిస్తే దానం చేస్తాడో లేకపోతే తనే తింటాడో ఇంకేదో చేస్తాడు, తెలివిగా కాస్త ఇతరులకు సహాయం చేసే గుణం ఉంది కాబట్టి ఇచ్చింది. సరే వీళ్ళు బాగా నడిచి మొత్తానికి ఓ చెరువు దగ్గర ఎక్కడికో చేరారు. మధ్యాహ్నం ఓ చోట కూర్చున్నారు. రొట్టెలు తీసి చూసేసరికల్లా, చూసారా పేదరాజు పెద్దమ్మ, నాకు 2 పెట్టి మీకు 3 పెట్టిందంటే ఈ సోమయ్య అన్నాడు, దాందేముంది పంచుకుని తిందాంలే, ఏదో యథాలాపంగా పెట్టుంటుంది. ఒకటే దాంట్లో మూట కడితే ఒక మనిషి మోయాల్సి వస్తుందని 2 చిన్న మూటలు కట్టింది, ఇచ్చింది. రొట్టెలు అంటే ఒట్టి రొట్టెలే ఇవ్వరు కదా, ఓ అంత కూర, ఓ ఇంత పచ్చడి, ఓ చిన్న బెల్లం ముక్క కూడా ఇస్తారు. ఇన్ని 4 వస్తువులు అయినాయి కదా, అందుకని అట్లా గట్టి ఉంటుందని చెప్పాడు. ఈ లోపల ఏమైంది, దూరం నుంచి ఒక అతను ఎవరో వస్తుంటే సరే ఏమండి ఏ ఊరు ఏంటి మాట్లాడుకుంటారు కదా బాటసార్లు, ఎక్కడి నుంచో వస్తున్నానండి, వచ్చే దారిలో డబ్బంతా పోయింది, ఏమీ లేదు, ఈ పక్క ఊర్లో మా స్నేహితుడు ఒకడున్నాడు, సాయంత్రానికి చేరగలనో లేదో అని చెప్పాడు. అనేసరికల్లా ఇతను అన్నాడు, డబ్బులు ఎప్పుడు పోయినాయి ఏమిటి కనుక్కున్నారు. నిన్నే పోయినాయి డబ్బులు అంటే అతని దగ్గర ఏమీ డబ్బు లేదు, నిన్నంతా తినుండాడు పాపం. ఇలా అన్నారు. ఈ సోమయ్య గారే అన్నాడు, అయ్యో మీకు నిన్నటించే డబ్బులు లేకపోతే మీరు ఏం తిన్నారోనండి, మాతో కూర్చోండి కలిసి తిందాం, మా దగ్గర ఏవో ఉన్నవే 4 రొట్టెలు ఉన్నాయి అనుకోండి, 5 రొట్టెలు ఉన్నాయి, పంచుకుని తిందాం, మాతో పాటు తినండి అని అన్నారు. అయితే ఇతను ఏమన్నాడంటే, డబ్బులు పోయినాయంటే మరీ పోలేదండి, ఏదో కొద్దిగా ఉన్నాయండి, పెద్ద అమౌంట్ పోయింది, నిన్న తిన్నాను, నాకు పెద్ద ఆహారం అక్కర్లేదండి, కొద్దిపాటి డబ్బులు ఉన్నాయి, 2 దాచుకునే డబ్బు ఉంది, పెద్ద అమౌంట్లు పోయినాయి, సామాన్లు పోయినాయి అన్నాడు. అనేసరికల్లా సరే పంచుకుని తిందామన్నారు. 3 పంచుకుని తిన్నారు. అతను ఏం చేశాడు, ఇప్పుడు వీరు తను వెళ్ళవలసిన ఊరు దగ్గరలోనే ఉందని వీళ్ళ వల్ల తెలుసుకున్నాడు. అంటే చీకటి పడకుండానే తను ఆ ఊరికి చేరిపోతాడు. అక్కడ ఒక స్నేహితుడు ఉన్నాడు, తనకు కావాల్సిన సహాయం పూర్తిగా దొరుకుతుంది, రాత్రికి భోజనం దొరికేస్తుంది, తన ఇంటికి వెళ్ళడానికి బండి గిండి కూడా దొరికేస్తాయి, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతాయి. అతను ఏం చేశాడు, రొంటినున్న 5 కాసుల్ని వీళ్ళ చేతిలో పెట్టాడు. బాబు ఇది ఉంచుకోండి, మీరు పట్టణం వెళ్ళాలి కదా, మీకు కూడా ఆహారానికి ఉండాలి, నాకేం భయం లేదు, మా ఫ్రెండ్ ఊరు పక్కనే కాబట్టి నేను వెళ్ళిపోతాను, ఇంకా నా దగ్గర 1 కాసు ఉందని 5 కాసులు వీళ్ళ చేతిలో పెట్టాడు. అప్పుడు ఏం చేశాడు ఈ సోమయ్య గారు, 2 కాసులు ఎత్తి రామయ్య చేతిలో పెట్టాడు. నీవి 2 రొట్టెలు, నావు 3 రొట్టెలు, నీ 2 రూపాయలు ఇవ్వగో, నా 3 రూపాయలు నేను తీసుకుంటాను అన్నాడు. రామయ్య అన్నాడు, అదేమిటి, సగం పంచుకుని తిన్నాం కదా, నీకు 2.5, మన ఇద్దరికి కలిపి ఆయన 5 రూపాయలు ఇస్తే నీకు 3 నాకు 2 ఎలా వస్తాయి, రావు కదా, పేదరాజు పెద్దమ్మ చేసినట్టు చేయడానికి వీల్లేదు, 2.5 చేయమన్నాడు. అనేసరికల్లా ఈ సోమయ్య గారికి కూడా మంచివాడే కానీ అతను ఒళ్ళు మండింది. ఇదేం మాట, ఆయన ఉచితార్థం ఏదో ఇచ్చాడు, మనం రొట్టెలు అమ్ముకోవాలి, మనకు ఉపయోగపడుతుందని ఇచ్చాడు, నా దగ్గర రొట్టెలు ఎక్కువ ఉన్నాయి. మీ ఇద్దరు వాదించుకున్నారు, వాదన అయ్యింది. మీరు ఎప్పుడంతే మీ ఊళ్ళలో న్యాయాలు ఉండవు, మీకంతా ఇలాగే చేస్తారని వాళ్ళు ఏముంది ఒక మాట తీయగా మాట కదా, అక్కర్లేని మాటలు చాలా వస్తాయి ఇలా పోట్లాడుకునేటప్పుడు.
సరే ఏమైంది పోట్లాడుకుంటూ ఓ సాయంకాలానికి ఊరు చేరారు. ఒక ఊరు చేరేసరికల్లా ఆ ఊళ్ళో ఒక వాకిట్లో కూర్చుని మళ్ళీ వాదన మొదలు పెట్టేసరికల్లా ఆ ఇంట్లో ఉన్న ఆవిడ బయటకు వచ్చి ఏమిటి అయినా వాదించుకుంటున్నారని. ఏదో ఒక లెక్క తెగట్లేదమ్మా అంటే, అదేమిటి ఏ తెగని ఎక్కడా తెగని లెక్కల్ని ఎడతెగని లెక్కల్ని కూడా తీర్చేందుకు రామన్ గారు ఉన్నారండి మా ఊళ్ళో, మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళండి, ఆయన క్షణంలో తేల్చేస్తాడు అని చెప్పేసరికల్లా సరే ఏమైంది మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళి చెప్పారు. ఇద్దరు ఏం జరిగింది అంతా వివరంగా చెప్పాక ఈయన ఏం చేశాడు, చాలా బాగుంది, చాలా మంచి మాట, ఈ లెక్కలో ఓ చిన్న మార్పు, రూపాయే నీకు రావాలి, ఒక నాణ్యమే నీకు వస్తుంది, నీకు ఎక్కువ నాణ్యాలు నీకు రావడానికి కుదరదు అనేసరికి అతను ఒప్పుకోరు. అదేంటండి సగం సగం రావాలి, పోనీ నాకు 2 తనకు 3 కాకుండా నాకు 1 రూపాయి ఎందుకు వస్తుంది అని అనేసరికల్లా, కాదు మీరు ఎలా తిన్నారు రొట్టెలు అంటే, ఇప్పుడు మా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 5 రొట్టెల్ని ఒక్కోదాన్ని 3 ముక్కలు చొప్పున చేసుకున్నారు, 15 అయినాయి. ఎలా పంచుకుని తిన్నారు, తలా ఒక 5 తిన్నారు కదా, తలా ఒక 5 తింటే ఇప్పుడు నీ 2 రొట్టెల్ని ముక్కలు చేస్తే ఎన్ని ముక్కలు అయినాయి, 3 చొప్పున 6 ముక్కలు అయినాయి. 5 ముక్కలు నువ్వే తిన్నావు, 5 ముక్కలు నీ దాంట్లో నువ్వే తిన్నావు, నీ దగ్గర మిగిలింది ఎంత, ఒకటి. ఇప్పుడు రామయ్య గారిని సోమయ్య తిన్నవెన్ని, తన 5 ముక్కలు తిని తన దాంట్లో నుంచి 4 ముక్కలు అతనికి ఇచ్చాడు, నువ్వు ఇచ్చింది ఎన్ని ముక్కలు, 1. ఇప్పుడు నీకు ఎన్ని డబ్బులు రావాలి, అతను 5 రూపాయలు ఇచ్చాడు, 5 ముక్కలకి 4 రూపాయలు సోమయ్యకి వెళ్తే 1 రూపాయి నీకు వస్తుంది. మొదటి లెక్కతో ఒప్పుకుని ఉంటుంటే అతనికి 3 నీకు 2 సరిపోయేవి, కానీ నువ్వు ఒప్పుకోలేదు, నీ రొట్టెలు 2 నేను ఒప్పుకోలేదు, నువ్వు నీ ముక్కలు నువ్వు తినేసావు కాబట్టి అయిపోయింది తీరు. వచ్చిన ప్రజలందరూ ఆశీర్వాదాలు ఎంత సింపుల్ గా తీర్చారండి. వీళ్ళు ముక్కలు చేశాము అని కనుక చెప్పకపోయి ఉంటే ఇంకో రకంగా ఉండేది. రొట్టెని 3 ముక్కలు చేసుకున్నారు, ముగ్గురం ఉన్నాం కదా, ముక్కలు పంచుకుని తినేశారు. చాలా సింపుల్ గా ఒక లెక్క తేల్చేశారనమాట. వచ్చిన వాళ్ళు చుట్టుపక్కల ఉన్న 1, 2, 3 కూర్చుంటారు కదా ఊళ్ళల్లో, అందరూ విశేషంగా చెప్పుకున్నారు. అసలు రామన్న గారి తెలివి ఎలాంటి చిక్కు లెక్క అయినా సరే క్షణంలో తీర్చేస్తారు. వీళ్ళు 2 మధ్యాహ్నం నుంచి పోట్లాడుకుంటున్నారు, సాయంత్రం అయినా పోట్లాట తెగలేదు. ఆయనకి ఇందులో ఏదో ఒక తిరకాల్సి ఉంది, లెక్కలో తేడా ఉందని సోమయ్యకి తెలుస్తోంది, కానీ ఆ ధర్మ సూక్ష్మం అతనికి అర్థం కాలేదు. విన్న అవతల వ్యక్తి కంటే రామన్న గారికి ఈ క్లారిటీ వచ్చేసింది అనమాట. సో వెంటనే ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఆయన చాలా మెచ్చుకున్నారు. వీళ్ళు కూడా ఇంకా అక్కడి నుంచి డిస్పర్స్, అతను పద్ధతి తప్పే కొంత మటుకు అక్కడి నుంచి డిస్పర్స్ అయిపోయారు. వాళ్ళిద్దరు ఇంకా కలిసి వెళ్ళలేదు. లైక్ మైండెడ్ పీపుల్ తోటి ప్రయాణం చేయాలి. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ తోటి పిక్నిక్కి వెళ్తాం, ట్రిప్స్కి వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం, మనలాంటి ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళతోటే ప్రయాణాలు చేయాలని చెప్తారు. లేదంటే జర్నీ అంతా కూడా స్పాయిల్ అయిపోతుంది, ప్రయాణం అంతా పాడైపోతుంది, ఇబ్బందులు పాలవుతాం. మనం ఎవరికైనా సహాయం చేయాలని చూస్తే మనతో ఉన్నవాడు వద్దంటాడు. ఏదైనా చేయకూడని పనికి వాడు ఉత్సాహం చూపించవచ్చు, మనం ఉత్సాహం చూపించకపోవచ్చు, ప్రమాదాల పాలవుతాం. ఇప్పుడు మనం కొంత వెనక్కి తీసే మనస్తత్వం ఉందనుకో, మనతో ఉన్నవాడు కూడా వెనక్కి తీసేవాడైతే సులువుగా ఉంటుంది. అది ఆలోచించుకోవాలి. అందుకని ప్రయాణాలు చేసేటప్పుడు తప్పకుండా మనలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళతోటే వెళ్ళాలని రామన్న గారు ఆ ఊరి ప్రజలకి తెలియజేశారు. దీనివల్ల నీతి అది. చాలా బాగుంది రమ్మగారు. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా చేయండి. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.